మీ పద్ధతికి, అఘోరా పద్ధతికి ఆల్రెడీ మనం ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినాం. సో, మరోసారి అడుగుతున్నా. సో, అఘోరి శాస్త్రానికి, తాంత్రిక శాస్త్రానికి తేడా ఏంది? ఈజీగా వాడుక భాషలో చెప్పాలేనంటే అఘోరి శాస్త్రం శివుడు పెళ్లి వాక ముందు చేసినటువంటి శాస్త్రం. శాస్త్రం. ఓకే. పెళ్ళైన తర్వాత చేసినట్టు సింపుల్ అండి, అంతే. ఒకటే మాటలు. ఒకటే మాటలు. ఇప్పుడు ఎందుకంటే జనాలకు అర్థం కాని భాషలో చెప్పి వాళ్ళకి రీచ్ కూడా కాదు. ఇట్స్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్ శివజీ. ఓకే. సో మీరు కూడా సహజీవనం చేసుకుంటూ లేకపోతే పెళ్లి చేసుకుంటూ తాంత్రిక విద్యని కంటిన్యూ చేయొచ్చు. సో అఘోరాలు ఆ విధంగా చేయనికి లేదు. ఎందుకంటే వాళ్ళు చెయ్యరు. వాళ్ళ సాంప్రదాయం వాళ్ళు ఎంచుకున్న మార్గమే లౌకిక జీవితాన్ని వదిలేసి పోయి సన్యాసి జీవితం అనుభవించడం. వాళ్ళు ఎంచుకున్న మార్గం కదా, వాళ్ళే బ్రేక్ చేసుకుంటే ఎట్లా మళ్ళా? ఓకే. మళ్ళీ ఇప్పుడు వారికంటే ఒక గురువు గారు ఉన్నారు కదా, మరి అంటే గతంలో వారి గురువు గారిని కూడా చూపించడం ఏం ఇస్తారండి? ఇప్పుడు గురువు గారి దగ్గరికి పోయి పెళ్లి చేసుకుంటే ఏం చేయగలుగుతారు? గురువు నేను ఒక అమ్మాయిని పట్టుకుని వచ్చి పెళ్లి చేసుకుంటే ఏం చేస్తారు? గురువు వద్దంటారా? అమ్మ నువ్వైతే అఘోరి కాదు కానీ పెళ్లి చేసుకుంటే నీ ఇష్టం అని చెప్తారు, కానీ ఎవరు కూడా అబ్జెక్ట్ చేయరు. బికాస్ దే డోంట్ ట్రీట్ యాజ్ అఘోరి. వాళ్ళే ట్రీట్ చేస్తలేరు అఘోరిగా, మీరెందుకు ట్రీట్ చేస్తున్నారు? సో దీన్ని ఎంత తొందరగా పులి స్టాప్ పెట్టేస్తే అంత మంచిది. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి మన హైందవ. వీళ్ళ వల్ల ఇంకొకటి నేను చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నా, వీళ్ళ వల్ల హైందవ ధర్మానికి కానీ, హైందవ సమాజానికి కానీ, హిందూ ధర్మానికి కానీ ఎటువంటి నష్టం లేదు. ఓకే. వీళ్ళ వల్ల ఎటువంటి డ్యామేజ్ అయ్యేదైతే లేదు. అంటే మళ్ళీ నిన్న మొన్న కూడా కొందరు అంటే హైందవ విషయం, ధర్మం విషయంలో మొత్తం చెడ్డ పేరు తెస్తుంది, ఆ పేరు తెస్తుంది, ఈ పేరు తెస్తుంది. అదే చెప్తున్నా అందరికి గుర్తుంచుకోండి, తన వల్ల మనకి డ్యామేజ్ లేదు. ఎందుకో చెప్తా వినండి. హైందవ ధర్మాన్ని నాశనం చేయడానికి 800 సంవత్సరాలు ముస్లింస్ పరిపాలించారు, ఏం చేయలేకపోయినా. తర్వాత 2 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, అప్పుడు కూడా మన ధర్మాన్ని ఏం చేయలేకపోయారు. స్వరాష్ట్ర నిర్మాణం మన అజెండా అండి. ఇట్లాంటి వాళ్ళు పుట్టుకొస్తుంటారు, పుట్టగొడులు ఆడోళ్ళు పుట్టుకొస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడి మనం ఫోకస్ చేస్తున్నాం అనేది నా ఇంటెన్షన్. ఓకే. సో అంటే మీ విషయంలో అండి, ఇప్పుడు చాలా మంది ఆర్థిక సమస్యలతోటి ఇప్పుడు ఆ టాపిక్ వదిలేదు, అఘోరి అనేది లేదు. అఘోరి అనేది పక్కన పెట్టి శ్రీనివాస్ అనే టాపిక్ మాట్లాడండి. అఘోరి అనేది శ్రీనివాస్ ని కలపకండి. ఓకే. మీరు శ్రీనివాస్ గురించి మాట్లాడాలంటే శ్రీనివాస్ గురించి మాట్లాడండి. వై ఆర్ మిక్సింగ్ అఘోరి టు హిమ్? ఓకే. సో ఓకే, శ్రీనివాస్ టాపిక్ పక్కన పెట్టేద్దాం. యా, శ్రీనివాస్ టాపిక్ మాట్లాడి టైం వేస్ట్ ఆఫ్ టైం. దానివల్ల ఎటువంటి సమాజానికి వచ్చి తీరేం లేదు. ఆయన అందరి జోగిరిలో కూడా వినపం. మీరు అంటే చాలా రెస్పెక్ట్ మా. మీరు ఎత్తుకునే బోనం గాని, మీరు ఎత్తుకునే అమ్మవారిని గాని మీకు చాలా విలువిస్తాము. తంత్రంలోనే ఇంకో పద్ధతిలోనే మీకు చాలా విలువ ఉందండి. మీరే కొట్లాడి తనని హైలైట్ చేస్తున్నారని నా ఇంటెన్షన్. ఫస్ట్ మీరు కొట్లాడడం ఆపేయండి, మీకు చాలా వాల్యూ ఉంది. మీరు తనని ఎందుకు మీ దాంట్లో కలుపుకుంటున్నారు? అంటే కొంతమంది శివశక్తులు కూడా, జోగినీలు కూడా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మరి టాపిక్ అదే అంటున్నా, ఆ టాపిక్ ఆపేయండి. ఎందుకంటే మీ దాంట్లో వద్దన్న వాళ్ళని మీ దాంట్లో కలుపుకుంటున్నారు. ఓకే. సరే, నేనే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మీ జోగిలు అందరినీ. మీరు ఎవరినైనా మగవాళ్ళని పెళ్లి చేసుకోవడం మీ దాంట్లో ఉంది, కానీ ఎవరైనా లేడీస్ ని పెళ్లి చేసుకుని ఉందా? అంటే మీ కేటగిరీకి సంబంధించిన కాదని క్లియర్ గా అర్థమవుతుంది కదా. మీరెందుకు ఆయన కేటగిరీలో కలుపుకోవడానికి చూస్తున్నారు? లెట్ హిమ్ డూ వాట్ హీ వాంట్ టు డూ. ఆయనకి ఏం చేయాలనుకుంటున్నారో చేయనివ్వండి. మనం ఫోకస్ చేస్తున్నాం ఎక్స్ట్రా అని నా ఇంటెన్షన్ అండి. ఫస్ట్ దీనికి పులి స్టాప్ పెట్టేసేద్దాం. ఓకే అండి. సో మన ఛానల్ తరఫున సో అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. సో శ్రీనివాస్ అనే అఘోరి కాదు అని చెప్పేసి కూడా రోహిత్ నందనాథ్ గారు తేల్చి చెప్పారు. సో అది ఆయన వ్యక్తిగత విషయం, దాన్ని ఎంత త్వరగా పక్కన పెట్టేస్తే అంత మంచిదని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇంకోటి అండి, మనం చెన్నైలో చూసుకున్నట్టయితే మణికంఠ అఘోరి అని చెప్పేసి చాలా ఫేమస్ అక్కడ. సో తను కూడా పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది కదా, మరి అప్పుడు ఎవరు విమర్శించింది? శ్రీనివాస్ అనే క్యారెక్టర్ చేయంగానే ఎందుకు విమర్శిస్తారు? తంత్రంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి, అఘోరి తంత్రం కూడా ఉంది. అఘోరి తంత్రం వాళ్ళు అమ్మవారిని ఎప్పుడైతే ఆరాధిస్తారో, అమ్మవారి శాస్త్రంలోకి ఎప్పుడైతే వస్తారో, అంటే నేను మణికంఠన్ గురించి మాట్లాడుతున్నాను. వి రెస్పెక్ట్ హిమ్ యాక్చువల్లీ. ఎందుకు అని అంటే తను కామాఖ్యలో కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిండు. ఆయన కామాఖ్య తంత్రాన్ని కూడా తను స్వీకరించాడు. సో తను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు శివశక్తి అవతారంలో చెన్నైలో చాలా మంది అనాథాలకు అన్నం పెట్టడం కానీ, వేల మందికి తను ఆసరగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. హీస్ ప్రొటెక్టింగ్ సనాతన ధర్మ, అంటే ఒక ధర్మాన్ని కాపాడుతున్నాడు. తనకు తినకి ఏం సంబంధం? అసలు వేరియేషన్ లేదు. నాగసంత్ అంటది, అఘోరి అంటది. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్.